టెర్రరిస్టులకు స్వర్గధామంగా మారిన పాకిస్తాన్ తోక పాకిస్తాన్ మీద ఇండియా ఒక బాంబు వేయబోతోంది. ఆ బాంబు ధాటికి పాకిస్తాన్ గల్లంతైపోవాల్సిందే. పాకిస్తాన్ మీద ఇండియా వేయబోతున్న బాంబు ఏ హైడ్రోజన్ బాంబో కాదు, హైడ్రో బాంబు. అదేనండి, నీటి బాంబు. ఇండియాలో ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగినా దాని వెనుక పాకిస్తాన్ హ్యాండ్ ఉంటుంది. ఇండియాలో ఏ బాంబు పేలినా దాని బెర్త్ ప్లేస్ పాకిస్తానే అయి ఉంటుంది. ఇప్పుడు మన దేశం కూడా పాకిస్తాన్ మీద బాంబు దాడికి సిద్ధమైంది. ఆ బాంబు అలాంటి బాంబు కాదు, పాకిస్తాన్ నాలుకెండిపోయేలా చేసే బాంబు. పాకిస్తాన్లో కొంత భాగాన్ని ఎడారి చేసే బాంబు. అదే నీటి ప్రాజెక్టుల బాంబు. ఇండియా పాకిస్తాన్ విడిపోయిన 13 ఏళ్ల తర్వాత 1960లో రెండు దేశాల మధ్య వరల్డ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం ఇండియాలోని కాశ్మీర్లోంచి ప్రవహించి పాకిస్తాన్లోకి వెళ్లే నదుల నీటిని పంచుకుంటాయి. వాస్తవానికి ఆ నదుల నీటిలో పాకిస్తాన్కి వాటా ఇవ్వాల్సిన అవసరం లేదు. వరల్డ్ బ్యాంక్ జోక్యం కారణంగా భారత్ నీటిని పాకిస్తాన్కి పంచుతోంది. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని గౌరవిస్తూ మన దేశం ఇంతకాలం కాశ్మీర్లోని నదుల మీద ఎలాంటి ప్రాజెక్టులు కట్టలేదు. మన దేశం చేస్తున్న సహాయం కారణంగా పాకిస్తాన్లో అనేక ప్రాంతాలు జలసిరితో సస్యశ్యామలంగా ఉన్నాయి. మన దేశం పాకిస్తాన్లో నీరు ప్రవహించేలా చేస్తుంటే పాకిస్తాన్ మాత్రం మన దేశంలో తీవ్రవాద కార్యకలాపాల ద్వారా రక్తం పారేలా చేస్తోంది. పాకిస్తాన్ ధోరణిని ఇంతకాలం సహించిన మన దేశం ఇప్పుడు ఆ దేశానికి పెద్ద షాక్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. పాకిస్తాన్ తీవ్రవాద కార్యకలాపాలు మానుకోకుంటే జమ్మూ కాశ్మీర్లో ప్రవహిస్తున్న నదుల మీద ఆనకట్టలు కట్టి పాకిస్తాన్లో కొంత భాగం ఎడారయ్యేలా చేస్తానని మోదీ అనేకసార్లు హెచ్చరించారు. అయితే పాకిస్తాన్ ఆ హెచ్చరికల్ని లైట్గా తీసుకుంది. తన పాత ధోరణితోనే వ్యవహరించింది. దాంతో ఇండియా యాక్షన్ ప్లాన్లోకి దిగిపోయింది. కాశ్మీర్లో ప్రవహిస్తున్న నదుల మీద మొత్తం 6 విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఇండియా సన్నాహాలు చేస్తోంది. జీలం, చినాబ్ నదుల మీద 6 ప్రాజెక్టులు నిర్మించడానికి రంగం సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టుల కారణంగా జమ్మూ కాశ్మీర్లో విద్యుత్ ఉత్పత్తి పెరగడంతో పాటు వ్యవసాయ భూమి కూడా పెరిగే అవకాశం ఉంది. కాశ్మీర్లోంచి ప్రవహించే నీరు ఆగిపోవడం వల్ల పాకిస్తాన్లో చాలా భాగం ఎడారైపోవడం ఖాయం. మోదీ ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పాకిస్తాన్లోని నవాజ్ షరీఫ్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పాకిస్తాన్ ఎంత వ్యతిరేకత చూపించినా ఇండియా ప్రాజెక్టుల నిర్మాణం వైపే వేగంగా అడుగులు వేస్తోంది. దాంతో 1960లో రెండు దేశాల మధ్య నీటి ఒప్పందం కుదిర్చిన వరల్డ్ బ్యాంక్ తలుపు తట్టాలని పాకిస్తాన్ భావిస్తోంది. అయితే పాకిస్తాన్ వాదనని సమర్థంగా తిప్పికొట్టడానికి మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇండియాలో రక్తం పారిస్తున్న దేశంలోకి నీటిని ప్రవహింపజేసే ప్రసక్తే లేదని మోదీ పట్టుదల మీదున్నారు.